హాయ్ ఫ్రెండ్స్, నేను పాల తాలికలు ఇంట్లోనే ఎలాగ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. 24 గంటలు నానబెట్టుకున్న బియ్యాన్ని పొడిగుడ్డ మీద చక్కగా ఆ తడంతా పోయేలాగా తుడుచుకొని ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకొని వాటిని మనం మిక్సీ బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న జల్లెడ పట్టుకొని బెల్లం నీళ్ళు కరగబెట్టుకొని మనం ఆ నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మనం చేతికి నూనె రాసుకొని బారుగా పాల తాలికల్లాగా చేసుకోవాలి. ఆ పాల తాలికలు ఏం చేయాలంటే మనం లీటర్ పాలు తీసుకొని లీటర్ పాలల్లో ఒక 50 గ్రాముల సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం బాగా వేడెక్కాక మరిగిన తర్వాత ఆ పాల తాలికలు అనేవి వాటిలో వేసుకోవాలి. అవి గట్టిగా ఉడికిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజు అంతా కానీ 2 స్పూన్లు బియ్యం పిండి కానీ వేసుకొని చక్కగా మెత్తగా అయిపోయేటట్టు నీళ్ళల్లో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళు కూడా పాల తాలికల్లో పోసేసి కలుపుకోవాలి. తర్వాత మనం సరిపడినంత బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని కరగబెట్టుకొని ఆ పాకంలాగా చేసుకొని ఆ పాకం కూడా ఈ పాల తాలికలు అంతా ఉడకబెట్టేసిన తర్వాత మనం టీ కాసుకునే దాంతో ఆ బెల్లం పాకాన్ని వడగట్టేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా మనకి వచ్చేస్తుంది. తర్వాత యాలకుల పొడి కూడా మనం ఒక స్పూన్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని మనకి సరిపడినంత నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, యాలకులు చక్కగా మనం దాన్ని ద్వారగా వేయించుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాల తాలికల్లో ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు అలాగే సంక్రాంతి పండుగ అనేది మనకు వస్తుంది. పాల తాలికలు అనేవి ఇంట్లో అందరూ టేస్టీగా చక్కగా ఎంతోమంది చాలా ఇష్టపడే స్వీట్ ఐటెం. మనకి ఇంట్లో షుగర్ వాళ్ళు ఉంటే కనుక సరిపడా మనం షుగర్ వేసుకొని వాళ్ళకి మనం సప్లై చేయొచ్చు. లేకపోతే కొంచెం తీసి పక్కన పెట్టుకొని మనకు సరిపడా షుగర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్.